ఎప్పుడు కూడా మేడం గారు 6 ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక ఎంపీ ఉంటాడు, లేదా 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంటాడు. వీళ్ళు అసెంబ్లీలో ఎవరు వచ్చినా సరే పోయి గల్లెం మిలాయించుకుంటారు, బాయ్ బాయ్ అంటారు. నేను ఒక మాట అంటున్నానే, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చేసింది, ఎంఐఎం కలుపుకుంది, రేపు పొద్దున ఇలా కాంగ్రెస్ చేస్తుంది, కలుపుకున్నాం, రేపు పొద్దున బీజేపీ చేస్తే కలుపుకోరు. నువ్వు మాట చేయగలుగుతావా? మీ కిషన్ రెడ్డి గారు కానీ మీరు కానీ 100% మేడం జరుగుతుంది అన్నా, మీకు హక్కే లేదు మేడం గారు. ప్రతి ఒక్కరు అంటగా అవుతారు, మంటగా అవుతారు. కలుపుకొని చెప్తున్నా. ఈ రోజు కూడా మీరు ఎవరన్నా బాగా, నేనంటే పుట్టి పెరిగిన ఓల్డ్ సిటీ కాబట్టి నేను చెప్తున్నా కదా, 150 సంవత్సరాల మోరీ అట్లనే ఉంది, 100 సంవత్సరాల స్కూల్ అట్లనే ఉంది, హాస్పిటల్ పరిస్థితులు అట్లే ఉంది. ఆడ అసలు మనం చూడనంత అసలు భారతదేశం ఎంత వెనుకబడ్డదో కాలి ఆ ఓల్డ్ సిటీ చూస్తే తెలిసిపోతుంది. కానీ ఆ ఓల్డ్ సిటీలో మనుషులు కూడా తిరగలేనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఏం చేశారు? అదే ప్రభుత్వంతో కలిసింది ఎంఐఎం కలిసి డెవలప్మెంట్ చేసిందా? వాడు ఏమంటాడు చెప్పనా, మీరు నాకు నా అనుమతి లేకుండా నువ్వు కాలు కూడా పెట్టలేవని అంటాడు. ముఖ్యమంత్రిని కూడా రానిటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అట్లాంటప్పుడు అవసరమేముంది? అభివృద్ధి చేద్దామా లేకుంటే వాడికి భయపడదామా? మేము భయపడకుండా డైరెక్ట్ గా చెప్తున్నాము, భయపడరు. వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది. మీ మోడీ గారికి మీ తరపున, మా తరపున మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం.